అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. వైసీపీ పార్టీలో ఉండి వైసీపీ పార్టీలో ఎంతో కాలం సుదీర్ఘ ప్రయాణం చేసిన జలీల్ మరి ఈ ఎలక్షన్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో బయటకు వచ్చి మరి ఏదైతే కూటమికి సపోర్ట్ చేసి మైనార్టీ ఓట్లని పూర్తి స్థాయిలో అధికార పక్షానికి ఏదైతే కూటమికి వేయించడంలో విజయం సాధించారనే చెప్పాలి. మరి జలీల్ మనతో ఉన్నారు. ఏం జరిగింది, అసలు ఏంటి అనేదాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జలీల్ గారు నమస్తే అండి. చెప్పండి సార్, అసలు మీరు ఎందుకు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు పేరుని కుటుంబంతో ట్రావెల్ చేశారు, మరి ఈరోజు 2024లోనే మీరు ఎందుకు బయటికి రావాలనుకున్నారు, ఎందుకు కూటమికి సపోర్ట్ చేయాలనుకున్నారు, సపోర్ట్ చేసి ఈరోజు విజయం సాధించారు, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ప్రతి ఒక్క కులానికి పేరు పేరున పాదాభివందనలు చేసుకుంటున్నానండి. నిజంగా చాలా గర్వకారణం. ఇవాళ ఎప్పుడు కనివిని ఎరుగునటువంటి మెజారిటీ కొల్లు రవీంద్ర గారికి అందించారు. 50,000 పైన మెజార్టీ కొల్లు రవీంద్ర గారికి అందిస్తాం. ప్రజలకి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఆ రోజుల్లో రాక్షస పాలన ఎలా అయితే అంతమందించారో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా బందర్లో ఈ పేరు నానిని అందరూ కూడా వ్యతిరేకించి కనివిని ఎరుగునటువంటి రీతిలో 50,000 పైచీలకు మెజార్టీ అందించారు. నేను కొల్లు రవీంద్ర గారికి, బాలశౌరి గారికి 4 రోజుల క్రితమే చెప్తాం జరిగింది. 35,000 మెజార్టీ నుంచి 50,000 మెజార్టీ మీకు వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలు ఎవరు అనుకున్న అంత రీతిలో ఇవాళ ప్రజాస్పందన ఎంత అయితే అనుకున్నామో అంతకంటే ఎక్కువగా జనాలు కొల్లు రవీంద్ర గారిని అంత మనసులో పెట్టుకుని ఇవాళ రోజున ఓటు రూపంలో ప్రజాదేవుళ్ళందరూ తెలియజేశారు. అదేవిధంగా ఎంపీ గారిని కూడా దగ్గర ఇప్పటికీ 1,50,000 మెజార్టీ దాటింది. దగ్గర 2 లక్షల మెజార్టీకి వెళ్ళే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా మైనార్టీ సోదరులు కూడా ఎంత బీజేపీ అని చెప్పి ఎంత ప్రాపకాండ చేసినా సరే ముస్లిం మైనార్టీల్లో ఎవరు కూడా నమ్మని విధంగా ప్రతి ముస్లిం సోదరుడు, ఒక కులాన్ని అయితే నేను చెప్పను, ప్రతి ఒక్క మనిషి కూడా మనకి అభివృద్ధి కావాలని చెప్పి అభివృద్ధి జరుగుద్ది ఏంటి, మనం కొల్లు రవీంద్రాన్ని పైన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటేనే మన అభివృద్ధి జరుగుద్దని చెప్పి ఖచ్చితంగా ఇవాళ పైచీలకు మెజార్టీ 50,000 మెజార్టీతో పాటు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేసినట్టుగా ఎవరూ చేయలేదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను కనీసం 25 సంవత్సరాలు పనిచేశాను. నా ఊహ తెరిచినప్పటి నుంచి పేరు నానికి పనిచేశాను. ఇది వరకు పేరు నాని అలా ఉండేవాడు కాదు. పైశాచిక ఆనందం, ఏం చేసుకోవాలో తెలియని మదంతో ఆ రోజు ఏం జరిగిందంటే, మైనార్టీలు నాకు 6 డివిజన్లు అప్పచెప్పారు. 6 డివిజన్లో నేను కూర్చొని ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను, సయ్యద్ ఖాజా గారు కూర్చుని ప్రతి ఒక్కళ్ళకి కూడా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి మా బాధ్యతగా 6వ నెంబర్ బాలశౌరి గారికి, 2వ నెంబరు కొల్లు రవీంద్ర గారికి వేసి అత్యధిక మెజార్టీ గెలిపించవలసిందిగా కోరుతున్నామని చెప్పి అంటే, ఆ సమయంలో పేరు నాని గారు వచ్చి అతనికి దగ్గర 58 సంవత్సరాలు, అతని గురించి నాకు తెలిసినట్టుగా ఎవరికీ తెలీదు. అంత దగ్గరగా చూసిన మనిషిని నేను. 58 సంవత్సరాలు మినిస్టర్ చేశాడు ఆయన. అంత పెద్ద హోదా గలోడు. ఆడోళ్ళు తిరుగుతున్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. వాళ్ళ వెంక చూపించి
వాళ్ళ వెంక చూపించి మరీ అసభ్యంగా మాట్లాడతాం. ఇలా అంటే దానికి అర్థం ఏంటంటే నాకు చెప్తాకే సిగ్గుకరంగా ఉంది, నాకు చెప్తాకే ఇలా చూపిస్తాకే సిగ్గుకరంగా ఉంది. అటువంటి పదజాలంతో మాట్లాడి అక్కడ ఉన్న ఆడోళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు చూసి అవమానించే విధంగా పేర్ని నాని గారు మాట్లాడటం జరిగింది. అదే ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అహంకారానికి మంచితనానికి ఓటు వేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా దేవుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఇదే కొల్లు రవీంద్రాని ఎంపీ బాలశౌరి గారిని అత్యధిక మెజార్టీతో కని విని ఎరుగునటువంటి అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించడం జరిగింది. కేవలం కొడుకు ఓడిపోతాకి కారణంగా పేర్ని నాని గారు కొడుకు అంత ఇదిగా ఓడిపోటానికి గల కారణమయ్యాడు. కొడుకే కాదు, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సింగిల్ డిజిట్కే 9 సీట్లు వచ్చినాయి. సింగిల్ డిజిట్కే నామరూపాలు లేకోకుండా వెళ్ళిపోతాకి కారణమయ్యారు. దానికి జగన్మోహన్ రెడ్డి పేర్ని నానియే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. పేర్ని నాని ఇటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని విమర్శించడం వల్లనే ఇటువంటి పరిస్థితి వచ్చింది మచిలీపట్నానికి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పుకునే విధంగా పేర్ని నాని అతన ఉన్న పరువుని అతనే తీసుకున్నాడు. దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఖచ్చితంగా అతనికి ఉన్న పరువు అతనే తీసుకున్నాడు. కానీ ప్రజలకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిజంగా దేవుడు అనేవాడు ప్రజలందరూ మీరు దీవించబట్టే ఇటువంటి విజయాన్ని కొల్లు రవీంద్ర గారిని అందించారు. మేము కష్టపడిన కష్టానికి ప్రజాదేవుళ్ళందరూ కలిసి ఖచ్చితంగా మంచి మెజార్టీ ఇచ్చారు. అదేవిధంగా ప్రతి కార్యకర్తకి ప్రతి ప్రజల విజయం ఇది. మేము ఇక నుంచి గెలిచామనేది కాకుండా పాత పద్ధతిలో పేర్ని నాని గారు పాత ప్రభుత్వం ఎలా అయితే చేసిందో అలా కాకుండా కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో, బాలశౌరి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారిని మెయిన్గా పెట్టుకుని అమరావతిని పాపులర్ చేసుకుంటమే కాకుండా, అమరావతిని మనం పెట్టుకుంటమే కాకుండా, పోర్టుని అమరావతి రాజధాని చేసుకుంటమే కాకుండా పోర్టుని, అదేవిధంగా మెడికల్ కాలేజీని, పోర్టుని 14 బర్తులతో చేసి అలాగే రేపల్లి మచిలీపట్నం రైల్వే మార్గాన్ని కూడా చేసేటట్టుగా మేము ప్రతి పనిని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క అందరూ కోరిక మేరకు పనిచేస్తాకి కొల్లు రవీంద్ర గారు పనిచేస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయితే జలీల్ చెప్తున్నారు, ఇది ప్రజా విజయం, ప్రజలు ఇచ్చిన తీర్పు. ఈ ఓటమికి స్వయంకృతాపరాధమే, పేర్ని నాని చేసిన స్వయంకృతాపరాధమే ఈరోనంత డిజాస్టర్గా భారీగా ఓటమి చెందడానికి కారణం పేర్ని నాని యొక్క ప్రవర్తనే. ఆడవాళ్ళు, వృద్ధులు ఉన్నారు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా అసభ్యకరంగా ప్రచారంలో భాగంగా ముస్లిం మైనారిటీల ప్రచారంలో జరుగుతున్నప్పుడు ఆయన చేసిన ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులకి మైనారిటీలు ఖచ్చితంగా బుద్ధి చెప్పారని, ఇక మీదట మచిలీపట్నం అభివృద్ధిని శరవేగంగా ముందుకు వెళ్ళటానికి కొల్లు రవీంద్ర, బాలశౌరి గారిని తోడుగా చేసుకుని మచిలీపట్నం అభివృద్ధికి ముందుంటామని చెప్పి జలీనీరు అయితే తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా ఆయన ఏదైతే కోరుకున్నారో మచిలీపట్నం అభివృద్ధి జరగాలని మనము కోరుకుంటూ, కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.